ఇవరకు లేట్ అయితే జల్దీ చేయరు పని. పటేలా చేస్తున్నా, మేము వచ్చిన పనికి చేస్తున్నది. ఓ వాసన్న చిట్టపడి అంజనానికి పటేల్ కోపం కట్టాడు. తొందర కానీ పని పోదాం. ఓకే ఓకే తమ్మి చేస్తాం వాసన కానీ కానీ పోదాం. ఓకే ఓకే పోయి ముక్క వేసుకుందాం. వేసుకుందాం ఓకే ఓకే కానీ అవునే అక్క, ఇంకా అయిపోలేదా జాకెట్లు ఇప్పడం? ఇంకా అయిపోలేదే. ఎంత ఇప్పిన టైట్ అవుతాన్ని, బాగా లావైనట్టున్నా కానీ అందుకే కొంచెం తిండి తక్కువ తినాక. నా తిండి కూడా నువ్వే తింటున్నావే. నీదేం తింటున్నానే? ఆ పొట్టంతా తింటానా కదా. నాది కూడా నువ్వే తింటున్నా. అయితమే గాని ఆ పొట్టి మొక్కపోడు ఎటు వేయండి? పొద్దుననంగా వేయండు, ఇంకా అత్తలేడు. గాడికి ఇద్దరు పిల్లలు నన్న సోయే లేదు. అందంగా అప్సరసల్లకి ఇద్దరు పిల్లలుంటే ఊరు మీద పడి తిరుగుతాడేందాడు. ఇలాంటి వాడు దొరికిండేంది మనకి? ఏమోనే. రాని ఆడు ఇంటికి రానియాడు, కోళ్ళు చేతులు ఇచ్చి పొయ్యిలో పెడదాం. సరే ఎండ బాగానే కొడుతుంది, టైం కూడా దగ్గర పడుతుంది. ఆ సీట అంజనేయులు పైసలు కాగడు. పైసలు ఉన్నాయా లేవా? ఈ పటేల్ చూసినావా, ఎప్పుడు పని పని అంటాడు. ఇంత చెత్తలు దొరకచ్చు ఈ వాచిగాడు నంచిగాడు. అరే ఏం లొల్లి చేస్తున్నావురా? టైం అయినాక పోదాం కానీ. పని తక్కువ లొల్లి ఎక్కువ. చక్కగా చెయ్యి పని. అరే వాసు, టైం ఎంత అయింది? టైం అయింది 5 అయింది. 5 అయిందా? 5 అయింది. 5 అయిందంటే పటేల్ సంగతి చెప్తా. అరే చీడు పడుతుంది, ఆయన గెలుపుతున్నావు. టైం అయింది రారా, 300 ఇస్తాడు. ఇప్పుడు వచ్చిర్రు బిడ్డ. ఇంకో అర్ధగంట ఏ టైం బాబు? టైం అవుతుంది చూసుకో. అప్పుడు లేట్ గానే వచ్చిర్రు కదా. చేసామన్నా మేము టైం అంటే టైమే. ఒకటే టైం. పని సూపర్ చేసినాం. తొందర పైసలు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు ముక్కకు టైం అవుతుంది. మేము ముక్క వేసుకోవాలి. ఏమైంది పటేలా? పని చేసుకోవడం పైసలు ఇచ్చాలి, పోవాలి. రాగం బాగా చేస్తావు. పైసలు చేసిన పైసలకా ఇగో పంచుకోరు. మంచి 300 ఉన్నాయా? ఉన్నాయి. సరే దారా, అక్కడ ఇత్తదారి ముక్క అక్కడ ఇత్తదారి. ఈ పొట్టాను కురుకులాట ఎక్కువ. ఏవో పైసలు ఎవలే వాళ్ళు పటేలు ఇచ్చినాయి. నీకు 300, నీకు 300, నీకు 300. నేను ఇంటికి పోయి ముఖం కడుకొని అడ్డకాడికి వస్తా. సీను అడ్డకాడికి ఎప్పటికి 300 ఇంకో 200 ఎక్కడ అవుతావునే? పోయి పోయి ఆపేసిన రోడ్ వేయాలి. ఆయనకి ఇంకోసారి పనికోవద్దు, ఇంకోకోదాం. సరేనా? మనల్ని ఇంకోటి పిలుస్తాడే ఈడు తప్ప. మరి చాలే 300 ఆశపడద్దురా, ఇంటికి వస్తా. ఇయ్యల్లా పట్నం పెళ్ళానికి 100, పల్లెటూరు పెళ్ళానికి 100, నాకు 100. ఊహు అంటావా పట్నం పెళ్ళమా, ఊహు అంటావా పల్లెటూరు పెళ్ళమా? చెరో 100 ఇస్తా, నేను 100 ఉంచుకుంటా. అగు అక్క, అటు చూడాడు కళ్ళదైన కోతులకి ఎట్లా ఎగురుతుండో వస్తుంది పొట్టోడు. ఆడు పొట్టోడే గాని సోకులేమైనా తక్కువ నానే? ఓ సార్లే ఎగిరింది సంబరం. ఏంది సంగతి? ఓ ఏందో పొట్టోడు ఈరోజు చాలా హుషారుగున్నాడు. ఏంది సంగతి? చెరో 100 చేతిలో పెట్టి బాగా ఎగురుతున్నావు. ఏడుకెళ్ళి వచ్చినాయి ఇవి? కనకాంబరం నీకో 100, మల్లెపువ్వు నీకో 100, నాకో 100. బ్లౌజ్ వేసుకో, చీర వేసుకో, పండగ వేసుకోరి. నేను లోపలికి పోయేస్తా. ఆగు, నువ్వు ఇచ్చిన గీ 100కి చీర రైకే పండగ. ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావురా? ఇగో ఇవాళ 100 తీసుకొచ్చినావు, రేపు 400 చేతిలో పెట్టు. ఓ 100 రూపాయల కైకిలు చేసి నేను తీసుకొచ్చినా అంటానవా? అలా దొరకపోని పని. అవన్నీ మాకు సంబంధం ఏముంది? మా గాడివి నువ్వు కష్టపడి తీసుకురావాలి. సరే ఎందుకు చేస్తున్నావు పిల్లలని? రేపటి ముచ్చట రేపు నేను బయట పోయేస్తా. ఓ సార్లే సంబరం. చూసినవా చెల్లె, ఆడు తీసుకొచ్చిన ముష్టి 100 రూపాయలకు చీరలు అత్తేయట, నగలు అత్తేయట, జాకెట్లు అత్తేయట. పోనీలే అక్క, ఇదేమన్నా కొత్తనా? మనం ప్రతిరోజు పడుతూనే ఉన్నాం కదా. సర్దుకుందాం ఈ రోజుకి. ఇంకేం చేస్తాం, దా పోదాంపా. ఎన్ని రోజులని సర్దుకుంటుంటామే ఈ సంసారం. కొత్తల సంసారం అయిపోయింది బతుకంత. నా పిల్లం 500 పనికోమన్నది, నేను 300 పనికైనా. మరి ఇక 300 తీసుకపోయి ఏమంటుందో ఏమో.
బా నడుం పట్టుకునే ఈ నల్ల మొక్క పొడు బోళ్ళు తోమి పో అంటే ఉప్పుకుంటూ వేయండు ఈ బోళ్ళు పాడుగాను నాకన్నా కలిగినాయి. అత్తన్నవా తినే ఇగో 100 రూపాయలు. నిన్ను 500 పని కొమ్మన్నా ఈ 100 రూపాయలు తీసుకొచ్చిస్తున్నావు ఇంకా 400 ఏమైనాయి. 300 పనికి ఏమైనా ఈ పని ఎక్కువ నాకు. నిన్ను ఎవరు పొమ్మన్నాడు 300 పనికి? నాకు అర్థం కాదు కానీ. నా ముఖానికి 300 పని ఎక్కువ, నువ్వు 500 పని అన్నావు కానీ. అది కూడా నిజమే. అయితే గాని ఈ బోలు తీసుకుపోయి ఆడబెట్టు, నాకు నడుము పట్టుకుంది. తియ్యి పాటపా. అయినా గీ ఇంటి ముందట పొట్టోడు పెళ్ళానికి పైసలు ఇచ్చిండు, వానికి ఎట్లా దొరికింది పని నాకు అర్థమైతలేదు. మల్లెపూ, కనకాంబరం అలా ఊళ్ళోకి పోయేస్తా. అబ్బో నీ స్టైల్ ఎక్కువైంది బాగా. పట్టి ఈ గొర్రెబూరోనికి అద్దాలు బూట్లు అవసరమానే? సోకుల వాడి ఓ ఊర్ల పొంటి తిరగడానికి పోతాండు. అవునే అక్క, మన మొగుడు ఊళ్ళో అందరికన్నా అందగాడు. కళ్ళ జోడు పెడతాడు, బూట్లు వేస్తాడు, సెంట కొడతాడు. బయటకు పోయి 10 మంది పోరగాళ్ళని పడగొట్టాయి పెద్ద మగాడు అనిపించుకోవాలి కదా ఊర్లో పోరగాళ్ళతోనా. గా మాత్రం కూడా తెలియదు అక్క నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు? అవునే, ఇంట్లో 2 పిల్లలు రాలుతలేరు కదా, బయట పోయి పోరగాళ్ళల్లా ఉందా చూపించుకుంటే ఓ పోరి వచ్చి ఎంబడి పడుతుంది అని. ఇంకా అది కూడా తెలియదు అయ్యా నీకు? మట్టి బుర్ర ఎలా ఏదో ఏదో అయిపోతుంది. చమంతి ఏంది ఊళ్ళో దాకా పోతా చిట చిట అని తీసుకొని పోతున్నా. ఎప్పుడు గారెనక వాడి తిరుగుడే తప్ప నీకు వేరే దోస్తానే దొరకదా? మరి ఎవరెంబడి తిరగనే దాన్న కొంగు పట్టుకొని తిరుగుతూ ఏం తిరగాలి కనుపో. మళ్ళా గడ్డ పోతాడు ఓ నల్ల మొక్క పోడా చెప్పంగా పోతాడు. గంత తిరుగుతే ఈయనకి ఏమత్తుందో నాకు అర్థమైతలేడు. వాడిద్దరు పిల్లలు చేసుకున్నట్టు ఈడు కూడా వేసుకుంటాడేమో. ఏం మనుషులో ఏమో వచ్చి ఎంత చెప్పినా గింతే బుద్ధి రాదేం రాదిగా. పంతులు ఊడికోలేదా? ఏం గుడివయ్యా, ఏం ఒక దద్దు లేదు, ఒక కొబ్బరికాయ లేదు, ఒక అట్టిపండు లేదు, ఏమీ లేదు. ఏమిటో నా బతుకు. భక్తులేరా? భక్తులు ఎక్కడ వస్తారయ్యా? గుడి లేకపోతే మన గుండె లేదా? గుండెకి వస్తావా? ఓ నువ్వు రమ్మటి ఆడరమ్మటి ఆడుకొస్తా. తొందర రాపో వాసగడ్డి. అయ్యో అంత మంచిదనా? అంత జారిపోతుంది అక్కడ. ఓ చోటా ఎటు పోతున్నావు? నేను ఆడలో తిరిగేతానికి వద్దుడు అంకుల్. స్కూల్ లేదా? లేదు. మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడా ఉట్టి ఉన్నాడు. పుట్టిన ఉన్నాడా? మీ డాడీ ఎప్పుడంతే దాంట్లో గాంధీ కాడికి పోయేస్తా. ఓకే పో, బడికో మంచిగా. సరే అంకుల్. ఇదిరా మన అడ్డ అంటే పోరగాళ్ళు ఇంకా రాకపోయింది. ఫోన్ చేస్తా వాసగానికి. ఏమిరా ఎంతసేపు రా? లేపు ఎత్తురా పోను. వచ్చి ఎంతసేపు అవుతుంది? వాసగా అంజన్న నువ్వు సీను తోలుకొని తొందర అడ్డకాడికి రా. పత్తాలు రెడీ ఉన్నాయి. ఓకే మీ గురించే వెయిట్. జీవంతా గులగుల పెడుతుంది. 100 ఉన్నాయి. జేబంతా గులగుల పెడుతుంది. రారా సీనిగా వాసుగా అంజన్న తొందర రారియా. అడ్డ ఎంత బాగుంది. అరే అంజీ మందు తెచ్చినవారా? ఓన్లీ ముక్కనేనా? అరే అంజీ ఆడదామా? అరే అంజీ లేరా? జేబంతరా గింత జేబంతా గులగులం తీయాల. 100 తోటి 500 సంపాదిస్తా. 500 సంపాదించలే నా 2 గంటలకి వాసుగా ధర ఇలా సంపాదించుకుని పోవాలి. ఎవరు సంపాదించడో ఏదో చూద్దాం. 500 ఎత్తారా? ఓకే తినిపత్తా సంపాదించుకుని పోవాలా? ఇది ఇప్పుడు ఇక్కడ పెద్దలు లొల్లి లొల్లి అవుతున్నాయి. ఎవరా ఏవో పెద్ద పెద్ద లోట్లు ఎత్తురా ఉండే వద్దా? ఇక్కడ పుల్లు లొల్లి అయిపోయింది. కొద్ది వేసుకుందాం. 10 రూపాయలు వేసుకుందాం. ఎంత అనగా? ఓకే 10 మరి కలపండి మరి. కలుపు.
సుక్కేదిరా ఫస్ట్ ఆట కానీ ఆట మొదలైనాక అన్నీ వస్తాయిరా. ముక్కన్నతే ఓకే ఓకే నోరు వీక్కపోతుందిరా, గొంత ఎండిపోతుంది. ఏదిరా సుక్క? అరే ఒక ఆటన పడద్దా పడని పడితేనే ఎవరికత్తా తెలితే వాళ్ళు తెప్పియాలి. ఇదేమి నేత లేట్ అయింది. సింపి అనుకుంటాడు బుడ్డ చొక్కనాడు చెప్తాను ఎవరు మొత్తం పొల్లు పొల్లు. అరే ఆగ ఎందుకు చెప్తున్నావురా? ఏయ్, ముక్క కావాలి, సుక్క రావాలి కదండి. నువ్వు ఎంత మొక్కినా కానీ తొబ్బేది మేమైతే. నాకే రావాలి దేవుడా. నా పిల్లలకు ఇంకో 100 మంది ఇచ్చిననుకో వాళ్ళ తృప్తి వేరుంటది. ఇస్తావో పోగొట్టుకుని పోతావు. ఓకే మనది వచ్చినట్టు వేయాలపో. ఏమిటి షో అన్నీ నాయ్. మొత్తం నాయే. అన్నా నేను వేసుకపోతా అని చెప్పినా కదా. నీ కిస్మతి మంచిగుంది, మంచిగా పడే. మా కిస్మతి మంచిగా లేదు, ఏం పర్లే. పటేలా నువ్వు ఇచ్చిన వేయినాయి పేయినాయి. రేపు పనికి విలువ మళ్ళా, లేకపోతే నా పిల్లలు నన్ను ఉంచనే ఉంచరు. పటేలా అత్తున్నా 100 వాయరు నా పిల్లలతో ఉందరు. ఎవరు వారియే కళ్ళు దాదాన్ని ఉంచుకున్న 300 ఆయన దోపు చేయరా. చి కొంపు మునిగేరా, లత్తి చేయరా, చేయరా పోతానే. చి అప్పుడే నా పిల్లం పోదాం మనది. ఇప్పుడు ఇంటికోసం మళ్ళీ ఏందో మన తలకాయ నొప్పారా ఆయన. 4 రోజులు పండుగ. ఈసారి నేనే దొప్పుతా పైసలు. ఎవరికి రాసి పెట్టున్నదో నేనే దొబ్బుతా అంటే అంజన పత్తలై మొన్న ఆడ దొబ్బిపాయ. మీరు ఎయ్యిర్రు ఇప్పుడు. ఈసారి మా దగ్గర ఊరికే మీరు నేనైతే ఆట అయిపోయినాక పైసలు ఇస్తా. పైసలు ఇక్కడ పెట్టు ఫస్ట్. అంజన ఒక 100 ఇంటికైనాక ఇస్తా. ఈత తీరా. పంతులు పూజలు ఏం లేవా? ఏముందయ్యా, సీజన్ అయిపోయింది. ఈ ఖాళీగుంటే ఏం చేస్తాం? పంతులు పొద్దుగల నాకే పనికొచ్చిర్రు. మంచికి 300 కైకిలు ఇచ్చిన అయ్యా తెచ్చిర్రు. ఆట విని ఆడుతుర్రు. నేను ఆ సీట్ అంచి కానీ సంగతి ఏందో చెప్పి అత్త ఎందుకంటే పెద్ద మనిషిని కాబట్టి రేపు పొద్దుగల చెప్పేసి పటేలా ఎటొచ్చారు? పటేలా ఎట్లా వచ్చినావు అంటూ నువ్వు పొద్దుగాల పనికొచ్చి 300 ఇస్తే తెచ్చుకోనికి ఆటలేందిరా. ఒక్కొక్కరు 2 పెళ్ళాలను చేసుకుని ఎట్లా చేస్తారు? ఇంటికాడ కుటుంబాన్ని పట్టించుకోరా? మీరు ఎట్లా బాగుపడతారు? ఇదేనా మీ ఆట? పటేలా ఏదో ఉత్తా టైం పాస్ కాడుతున్నా. టైం పాస్ అదే కనబడతలేదా? పైసలు పెట్టి ఆడుతుర్రు. ఆ తాగుడేంది? ఇదేం బతుకోరా? ఈ ఆట అన్నోడు ఎవరు నన్ను బతికినారా? మంచి ఒకటి ప్లాన్ చేసుకొని బతుకురు బిడ్డ. పంతులు మీరు ఊళ్ళో పూజారు కదా, అవును. ఆ పిల్లాన్న కొంచెం జ్ఞానం చెప్పి చెప్పు. ఎందుకంటే నేను పెద్ద మనిషి, నువ్వు పూజారి. ఏదన్నా ఉంటే మనం అమ్మో వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో విధంగా చేసి వాళ్ళని నచ్చ చెప్పి నేను చెప్తా. వాళ్ళని బుద్ధిమంతులు చేయి. సమస్య లేదు. నేను వెళ్తున్నా. వెళ్ళండి. ఎవరు అత్తురు? ఆ పంతులు అత్తులు. పంతులు నీ గురించి ఎంత సేపు అయి చూడబట్టి ఎవరు వదిలే, దూరంగా ఉన్నావు. జరగవయ్యా, నీకు పెళ్లి అవ్వదు. నాకు సద్దాం ఇది రాదు. సంభావన ఇవ్వయ్య అంటే ఆ తాగుడికి అడ్డు చేస్తావు. నాకు ఒకటి అయ్యింది. ఓ ఆ రోజుల్లోనే మా ఊళ్ళు పాచికలాడినారు. నేను ఈ పత్తాలు ఆడితే ఏమొచ్చిందయ్యా? నువ్వు ఏయ్ పంతులకు 3 ముక్కలై. ఉండు పంచాంగం చూసి అప్పుడు చెప్తా. ఇప్పుడే పంతులు ఒకసారి నా జాతకం చూడు. ఓడతానా గెలుస్తానా? గురుడు నేనే గెలుస్తా ఖచ్చితంగా. ఎక్కడ గ్రహాలు అనుకుని తినలేదు నాయన నువ్వు. నీకు నా పంచాంగం అంటూ టాడేస్తానట. డబ్బులు ఇవ్వాలమైనా ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇచ్చుకుందాం. ఓకే ఓకే. 150. 200. 300. నాది 350 పంతలో.
ఇది 350. నాది 500. నాది ఏదైనా ఉంటే శతకోపంలోనే కలిసిపోతుంది. పంతులు నీ 500? నాది 500. చలో నాది 550 తోటి తింపండి. అందరూ డబ్బులు తీరు. అరే గట్టుముఖం పెట్టినవేవరా, ఇటు చూడు, డబ్బులు దే అంతలో మీరు సుతా. మంది ఏముందయ్యా, నువ్వు పొద్దున్న గుడికి వచ్చావనుకో, కొబ్బరి చెప్పులో పువ్వు పెట్టి నీకు మంచి పూజ చేసి ఓకే పంతులు. పెళ్లి కాలేదు, ఓకే. సంభావన లేదు. ఓకే పంతులు. ఓకే. అరే సిట అంజిగా మోకమేంద్రా గట్టు పెట్టినావు, 550 అన్నావు. డబ్బులు దే బిడ్డ, డబ్బులు ఇచ్చిపో ఫస్ట్. లేవే ఏ పిత్త పని కడితే ఎట్లా ఆడినవరా? కడితే లేవే నమ్మకం ఏముందిరా? పిత్తరే. అరే నేను కూడా అరే అందరు రేపే ఇస్తారా? ఊరి నియమ నాకేమిరా? బాబ్బా ఏం పెయిన్లే. ఏ పట్టు ఏం చేయనే తినేనా? అవునే చెల్లె, అక్క చెప్పే. ఇక్కడ డబ్బాలా 500 లోటు పెట్టింది, కనబడ్డదా? కనబడలేదంటే ఇంకెవడు మన ఇంట్లో ఉన్నాడుగా, పొట్టోడు ఎత్తుకొని పోయి ఉంటాడు బయటికి తాగనీకి. అంతే అంటవా అనే? మరి అంతే, నేను తప్పితే ఆడున్నాడు ఇంట్లో, మనం బయటికి వెళ్ళాం, వాడేగా బయటికి వెళ్ళేది. ఏం చేద్దాం అక్క? చిడ అంకుల్ ఆడ పత్తాడు చూడు. అరే ఎక్కడ్రా? మామిడి చెట్టు కింద. అవునారా? సరే నువ్వైతావో, వచ్చినాక ఆ సంగతి చెప్తా. ఎన్ని చెప్పినా ఇంత కూడా మారతలేడు. నువ్వు లే చెల్లెలే, ఇంట్లో ఎన్ని పైసలు పెట్టు అన్ని మాయం చేస్తాడు. ఏం చేస్తాడో ఏమో, ఆ మందు ఆడుకుంటా పత్తాలు ఆడుకుంటా దొంగత వస్తాడు కదా ఆడు వచ్చినక్కడి సంగతి ఉంది, ఉండు. అర్థమైందా? ఏమో ఏం చెప్తావో ఏమో, నువ్వు చెప్పినట్టే నేను చూసినట్టే. అక్క వస్తాండ పొట్టోడు. రారా కొడుక, పొట్టిన కొడుక, రారా నీకుంది. దా వచ్చినవా? దా, నీకు అసలు మానవ ఉన్నారా? ఏంది నీ కథ? నీకు అసలు సిగ్గుశారం ఉన్నారా? దేవుడైనతో నీకు మానం పెట్టిండా లేదా? అరే ఓ బాడుకో, అడిగింది నేను అడతలేదా? చెప్పినా టీక్ టాకున తిప్పుకుంటా కళ్ళజోడు పెట్టుకొని షూ వేసుకొని సెంటు వేసుకొని పోతే కదా అడిగి పోయినవురా. బుద్ధుండే ఎంతనన్నా చూస్తామండి. ఏ ఆగవే, ఏమైంది చెప్పని? ఏం చేస్తున్నా విన్ని? చూసినవా? ఇట్లా కాదు. ఏ దగ్గర కొట్టేవాడిని వాళ్ళు కొట్టు. విన్ని ఇట్లా కాదే, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి పట్టు, ఆ రెక్కలు పట్టు. నిన్ను ఇట్లా కాదురా, పట్టే పట్టు. ఇగో పైసలు పట్టుకొని అతనే ఇంట్లో కచ్చుడు, లేకపోతే బయట రావు. ఒరే పొట్టు మొగ కూడా, ఏ దోస్తులతో తిరిగినా ఏ దోస్తులతో ఆన్న పోయి తిని సావు పోరా, ఈడికి వచ్చిన వాటి చంపేస్తా. పొట్టి మొగ కూడా ఎట్లా మొదలైనరా మాకు? బతకారనేది ఏం మనిషి అయ్యుడు? పోంగా జోరుగా పోయినావు, ఇప్పుడేమో ముఖం నానకేసుకొని వస్తాను. ఏంది? ఏం లేదే. పైసలేవి సరే 100 అంటే ఎవరికో ఇచ్చినాను, ఇంకో 100 ఏం ఖర్చు పెట్టినాను? ఏమన్నా కూరగాయలకి ఇట్లా తీసుకొచ్చినావు ఇంట్లోకి ఖర్చు పెట్టడానికి? ఆ పొట్టంతో పోయినావు కదా నువ్వు. వాళ్ళు లేడే, పోతాను పోయినా కానీ వాళ్ళు లేడు, అంత పోలేదు, నాకే ఖర్చు అయిపోయినాయి 100. ఓ బిత్తిరోడా నల్ల మొక్క పొడా, పొట్టం సోపతి అద్దంటే మళ్ళీ ఆ సోపతి బట్టి తిరుగుతావు. నాడు నువ్వు పైసలు ఎవరికి ఇచ్చినావు అవి తీసుకురాపో. పోలేదు ఏం శివపతి, అవి తీసుకొస్తే నువ్వు ఇంట్లోకి రా, లేకపోతే నీ కాళ్ళు రేపడతా నేను నడువు. ఇక నీతో ఏం చేసుడే, ఇక ఊతలో తీయ. మెంటల్ గాడు ఉన్నాడు, వాన్ సోపతులు వీన్ సోపతులు పట్టుకుంటా, పైసలు తెచ్చులేదు ఏం లేదు, పని శాతనైతే లేదు. నువ్వైతే రాపో, పైసలు తీసుకొని రాలేదనుకో ఇవాళ నీకు ఉంటది బిడ్డ నా చేతిలో. పెళ్ళవా, ఓ పెద్ద పెళ్ళవా, నా చిన్న పెళ్ళవా, పట్నం పెళ్ళవని చేసుకుంటే నువ్వు పట్టు 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 కొడుకుతి. పల్లెటూరు పెళ్ళమని నమ్ముతూ ఉంటే అది కాళ్ళు కొట్టింది. 500 నాకు ఇంత కొడతారే, చెప్తాను మీ సంగతి చెప్తా. ఊరి పైసలు సంపాదించే తీరుతాయి ఏ రకంగా.
అరే చీనా ఒరే చీనా ఇట్రారా ఏమరా చిట చిట ఓ వారి పెళ్ళాలి ఎంత కొట్టిర్రా నిన్ను వారి ఈ కష్టం ఎవరికి రావచ్చురా పిల్లలు కొట్టుడైందిరా 500కే ఓ వారి ఇద్దరు పిల్లలు వేసుకోకరాడా నేను పోతే ఆ సవితోడ వచ్చే ఉన్న పైసలన్నీ తొప్పిపోయామన్నాయి 500 ఆనికే పాక 500 దొరకబట్టిర్రు 500 కొట్టిర్రు ఎలా కొట్టిర్రు ఇంట్లోకి ఏం చేద్దాంరా మరి ఏం చేద్దాంరా పని చేస్తే 300కి ఎక్కువ వస్తలేవు 5 పిల్లలతో ఏమున్నా పైసలు అంటారు ఏం చేస్తాం అందుకే పటేలు తిట్టిండ్రా మొన్న వచ్చి అరే ఎట్లా చేసేది మరి మన కోటేశ్వరం కావాలరా ఆ ఏదో ప్లాన్ అంటే గుర్తుకొచ్చిందిరా మొన్న పత్తాలు అక్కడ పటేల్ వచ్చి ఒక ప్లాన్ గా బతకాలన్నారా ఏ ప్లాన్ రా నువ్వేమనుకోతారు ఒక ముచ్చట చెప్తా పైసలు సంపాదించిన వాళ్ళం కావాలి గంతేరా మన పైసలు ఉంటాయి బా అది బాత్రూమ్ అడిగినా మంచిదే చీనా నువ్వు చచ్చిపోతున్నావురా నేను చచ్చిపోతున్నా పిసోడా చచ్చిపోవడం అంటే నిజంగా చచ్చిపోడు కాదు ఉత్తుత్త చచ్చిపోడురా ఎట్లా చెప్పనా నువ్వు చచ్చిపోతున్నావు అని చుట్టాలకు దోస్తులకు ఫోన్ చేస్తా అందరు ఎవరో ఒక్కరు చుట్టాలు వస్తారు వాళ్ళ చేతిలో బంగారు గొలుసు ఉంటుంది చెవుల కమ్మలు ఉంటాయి బ్రాస్లెట్ ఉంటాయి నువ్వు దొంగతనం చేయి ఇద్దరం కలిసి పంచుకుందాం అరే మంచిగా ఓకేనా ప్లాన్ చేద్దాం సంపాదిస్తున్న పిల్లలకు చూపెడతా నేనంటే ఏందో అన్నది ఓకేనా పటేల్ అన్నారా ప్లాన్ మీద అదే ప్లాన్ మీద చేద్దాంపా అరే సరిసాగం మరి సరిసాగం రా జాంగెత్తా 6 తులాలు దొరికితే 3 తులాలు అయ్యయ్యో తమ్ముడు అయ్యో ఎంత పని అయిపోయానా తమ్ముడు లేరా నా జాతకం ప్రకారం ఇది స్వాగు లేదు అయినా ఏదో ఎక్కడ తగులుతుంది ముగ్గురు ఇంకొక బ్రాస్లెట్ రా ఏదో తలకాయ పెడుతుందిరా కాదు ఉండట్లేదురా మూడేదే కాదు అరే మూడట్లేదా పుసాలు పెడుతుందా చీనా ఏమైందా భయం అవుతుంది గట్టి కూర్చున్నావురా చచ్చిపోతేవారా పెట్రోల్ వేసినవరా ఇంకా డాక్టర్ వీళ్ళు ఇంకా డాక్టర్ వీళ్ళు ఏమైంది డాక్టర్ మా ఊరికి ఏమైంది భయపడకు చీనా ఏమైనా చచ్చిపోతే ఎట్లా లేచినవరా చూస్తుండా కూడా ఏం కాలేదు వానికి మెదల్లా గడ్డ కట్టినట్టు ఉంది అవునా కోమలకెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చిండు మేము చచ్చిపోయినాను కాలేద్దాం అనుకున్నాం ఏం బంధువులు గడ్డ కట్టిందా అరే మీరు సచ్చిన దానికి బాధపడుతురా బతుకున్న దానికి బాధపడుతురా బతుకునే దానికే సంతోషపడుతున్నాం ఓకే అయ్యో చీన లేవురా చావలేవట్రా అట్టి ఏడ్చినవురా అయ్యో
మూడు వచ్చినాయిరా, మూడు వచ్చినాయిరా, బంగారం వచ్చిందిరా, గాజు వచ్చిందిరా, రింగులు వచ్చినాయిరా, బ్రాస్లెట్ వచ్చిందిరా, పంచుకుందాం పారా.